श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओं। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠము నందు బ్రహ్మాణి అయినటువంటి బ్రహ్మ పత్ని అయినటువంటి వాగభిమాని అయినటువంటి వేదాభిమానిని అయినటువంటి సరస్వతీదేవిని ప్రార్థించినాము. జగన్నాథదాసుల వారు ప్రార్థించి ఆమె అనుగ్రహాన్ని వేడినారు. నెలసు నీ మద్వదన సదనదలి, నీవు నా యొక్క వదనమనేటటువంటి సదనమునందు వసించి ఈ గ్రంథము బాగుగా రచన అయ్యేటట్లుగా అనుగ్రహించమని సరస్వతీదేవిని ప్రార్థించి ఈరోజు వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. కృతిరమణ ప్రద్యుమ్న నందనే ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ರೂಪು ಕರುಣದಲ್ಲಿ. ಪ್ರತಿ ಪದಚ್ಛೇದము ಕೃತಿರಮಣ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ, ಕೃತಿರಮಣ ಪ್ರದ್ಯುಮ್ನ ನಂದನೆ ಚತುರವಿಂಶತಿ ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವು ಎನಿಸುತಿಹ ಮಾರುತನ ನಿಜ ಪತ್ನಿ ಸತತ ಹರಿಯಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಸದ್ರತಿಯ ಪಾಲಿಸಿ ಭಾಗವತ ಭಾರತ ಪುರಾಣ ರಹಸ್ಯ ತತ್ವಗಳ ಅರುಪು ಕರುಣದಲ್ಲಿ, ಅರುಹು ರಹಸ್ಯ ತತ್ವಗಳ ಅರುಹು కరుణదలి. ఇక ప్రతి పదార్థము కృతిరమణ. లక్ష్మీదేవి కృతినామకురాలైనప్పుడు భగవంతుడు ప్రద్యుమ్నుడు, మనము ముందే చెప్పుకున్నట్లుగా పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక. పంచభేదయుక్తమైనటువంటి ఈ ప్రపంచమునకు
ప్రపంచం అంటేనే ప్రకృష్టముగా పంచభేదములు కలిగినటువంటిది అని అర్థం. ఇటువంటి ప్రపంచమునకు పంచరూపాత్మకనే దైవక అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 రూపములతో ఈ ప్రపంచము యొక్క, ఈ జగత్తు యొక్క వ్యాపారాన్ని భగవంతుడు జరిపిస్తూ ఉన్నాడు. భగవంతుడు ప్రద్యుమ్నుడైనప్పుడు, ప్రద్యుమ్న రూపిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి కృతి నామకురాలవుతుంది. కృతి అనేటటువంటి పేరుతో ఉంటుంది. అటువంటి కృతి నామకురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క రమణుడు అంటే పతి ప్రద్యుమ్న. ఆ కృతి నామకురాలైనటువంటి లక్ష్మీదేవి పతి ప్రద్యుమ్న రూపి భగవంతుడు. ప్రద్యుమ్న నందనే అంటే కుమార్తె. 24 అంటే 24 తత్వములకు, 24 తత్వపతి, 24 తత్వములకు ప్రభువైనటువంటి, 24 తత్వములకు అధిపతులైనటువంటి దేవతలకు, దేవతಗಳಿಗೆ దేవతలకు గురువెనిసుతిహ, గురువుగా ప్రభువుగా ప్రసిద్ధులైనటువంటి మారుతన అంటే వాయుదేవుని నిజపత్ని, అంటే నియత పత్నివి భారతీదేవి నీవు. సతత అంటే నిరంతరము, సదా ఎల్లప్పుడూ, హరియలి సర్వోత్తముడైనటువంటి శ్రీహరియందు, గురుగళలి గురువులందు, సద్రతియ సద్భక్తిని పాలిసి ఇచ్చి ప్రసాదించి లేదా అనుగ్రహించి, భాగవత పురాణరాజమైనటువంటి భాగవతము, భారత అతిపెద్ద ఇతిహాసమైనటువంటి భారతము, ఇవి కాకుండా పురాణ మిగిలినటువంటి పురాణముల రహస్య తత్వగళ అంటే ఆ భాగవతము, భారతము, ఇతర పురాణములందు ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వములను కరుణదలి నా మీద కరుణతో అరుహు తెలియజేయము, నాకు ఆ వాటిని అనుగ్రహించు, తెలుసుకునేటట్లుగా అనుగ్రహించు అని వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవిని జగన్నాథదాసుల వారు స్తుతిస్తూ ఉన్నారు. ఇక తాత్పర్యం, కృతినామక లక్ష్మీపతి అయినటువంటి ప్రద్యుమ్నుని యొక్క కుమార్తెవు నీవు. 24 తత్వములకు అధిపతులైనటువంటి దేవతలకు ప్రభువైనటువంటి గురువైనటువంటి వాయుదేవుని పత్నివి నీవు హో భారతీదేవి. నీవు నిరంతరము శ్రీహరి గురువులందు నాకు సద్భక్తిని ప్రసాదించి, అంతేకాకుండా భాగవతము, భారతము, పురాణములందున్నటువంటి రహస్యమైనటువంటి తత్వములను నా మీద కరుణతో తెలియజేయుము అని భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇక విశేషార్థములను చూద్దాం. కృతిరమణ ప్రద్యుమ్న నందనే. మనము వెనుకటి పద్యాలలో చెప్పుకున్నట్లుగా శ్రీమన్నారాయణుని యొక్క 4 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములు. వాటిలో ప్రద్యుమ్న రూపి భగవంతుని యొక్క పత్ని కృతినామకురాలైనటువంటి లక్ష్మీదేవి. ఇక ఆ ఇరువురికి అంటే ప్రద్యుమ్న రూపి భగవంతునికి, కృతినామక లక్ష్మికి, వీళ్ళిద్దరికీ 4 కన్యలు జన్మించారట. ఒకటి గాయత్రి, సావిత్రి, శ్రద్ధ, సరస్వతి అని 4 కన్యలు జన్మించారు. దీనికి మనకు ప్రమాణం ఉంటూ ఉన్నది.
ప్రద్యుమ్నతః కృతౌ జజ్ఞే కన్యానాంతు చతుష్టయం గాయత్రీ చైవ సావిత్రీ శ్రద్ధా చైవ సరస్వతి శ్రద్ధా సూత్రస్య భార్యాసీతి త్రిస్త్రస్తు పురుష స్త్రీయ అని వరాహ పురాణములో ఉన్నటువంటి ప్రమాణవాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఇది భావదర్పణ టీకాకారులు ఈ ప్రమాణాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే కృతినామక లక్ష్మీదేవికి, ప్రద్యుమ్న నామక భగవంతునికి, వీరిరువురికి గాయత్రి, సావిత్రి, శ్రద్ధ, సరస్వతి అనేటటువంటి నలుగురు కుమార్తెలు జన్మించారు అని వరాహ పురాణం చెబుతూ ఉన్నది. వీరిలో శ్రద్ధానామక భారతీదేవి సూత్రనామక వాయుదేవుని పత్ని. జయ నామక లక్ష్మీదేవికి, సంకర్షణ రూపి భగవంతునికి, వీరిద్దరికీ వాయుదేవులు సూత్రనామకుడిగా జన్మిస్తే, కృతినామక లక్ష్మికి, ప్రద్యుమ్న రూపి భగవంతునికి జన్మించినటువంటి శ్రద్ధానామక భారతీదేవి. శ్రద్ధానామక భారతీదేవి, సూత్రనామక వాయుదేవుల వారు, వీరిద్దరూ దంపతులు. ఈ విధంగా మనకు మిగిలిన ముగ్గురు పురుషనామక చతుర్ముఖ బ్రహ్మ పత్నులని వరాహ పురాణ వాక్యము చెబుతూ ఉన్నది. నేను చదివినటువంటి వరాహ పురాణ వాక్యము యొక్క అర్థము ఇది. ఈ విధంగా పరశుక్లత్రయమునకు చేరినటువంటి బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతీదేవి వీరి గురించి చెబుతూ, వీరిని స్తోత్రం చేస్తూ, వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఇక మనకు సంకర్షణ వడయ తీర్థుల వ్యాఖ్యానము ప్రకారము, భావప్రకాశిక వ్యాఖ్యానము ప్రకారము, బ్రహ్మాండము సృష్టికాలంలో, సూక్ష్మ బ్రహ్మాండము యొక్క వెలుపల సూక్ష్మ సృష్టి కాలంలో, సృష్టికి ఆరంభమునందు వీరిరువరికి, అంటే మనకు చెప్పుకున్నట్లుగా కృతి, ప్రద్యుమ్న రూపి వీరి దంపతులకు శ్రద్ధానామకురాలైనటువంటి భారతీదేవి జన్మించినది. జయా సంకర్షణ దంపతులకు సూత్రనామక వాయువు జన్మించారు. ఇవన్నీ మనము వెనుకటి పద్యాల్లో చెప్పుకున్నాం. సూత్రం స వాయు పురుషో విరంచి ప్రద్యుమ్నతశ్చాథ కృతౌ స్త్రీ యౌ ద్వే అని మహాభారత తాత్పర్య నిర్ణయ వాక్యము మనకు చెబుతూ ఉన్నది. అంటే ఇక్కడ బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి పరశుక్లత్రయమునకు చేరినటువంటి వీరు సాక్షాత్తు లక్ష్మీనారాయణుల వివిధ రూపముల నుండి భగవంతుని ఇచ్ఛ మేరకు అవతరించినటువంటి వారు అనేటటువంటి తత్వాన్ని మనము ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాలి. ఇక చతురవింశతి ತತ್ವಪತಿ ದೇವತೆಗಳಿಗೆ ಗುರುವೆನಿಸುತಿಹ మారుతన నిజపత్ని. అంటే 24 తత్వములు ఉన్నాయి. ఆ 24 తత్వములకు అభిమాని దేవతలు ఉన్నారు. ఇప్పుడు మనము ఆ 24 తత్వములు ఏవి అనేటటువంటి దానిని మనం చూద్దాం. ఈ 24 తామ్రపర్ణి వ్యాఖ్యానము ప్రకారము 24 తత్వములందు మొదటి తత్వము అవ్యక్త తత్వము. దీనికి ముఖ్యాభిమాని
లక్ష్మీదేవి. లక్ష్మీదేవి బ్రహ్మవాయువుల కంటే ఆమె ఉత్తమురాలు. కాబట్టి దీని వలన భారతీదేవి, సరస్వతీదేవి వీళ్ళిద్దరూ కూడా అంటే బ్రహ్మవాయువుల పత్నులైనటువంటి సరస్వతీదేవి, భారతీదేవి అవ్యక్త తత్వానికి అముఖ్యాభిమాని దేవతలు లేదా అవాంతర అభిమాని దేవతలు అని మనం తెలుసుకోవాలి. దీనికి ప్రమాణం ఎక్కడ ఉంటూ ఉన్నది అని అంటే తామ్రపర్ణి వ్యాఖ్యానకారుల వారు అవ్యక్త తత్వరూపిణ్యౌ భారతీచ సరస్వతీ ఇతి అని శాండిల్య తత్వ గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ తత్వము మహత్తత్వము. దీనికి జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులే అభిమాని దేవతలు. దీనికి ప్రమాణము బ్రహ్మవాయు మహాత్మానౌ మహత్తత్వ నియామక ఇది. అదే శాండిల్య తత్వ గ్రంథములోని వాక్యమే బ్రహ్మవాయువులు మహత్తత్వాభిమాని దేవతలు అని చెప్తూ ఉన్నాయి. ఇక మూడవ తత్వము అహంకార తత్వం. దీనికి గరుడ, శేష, రుద్రులు అభిమాని దేవతలు. ఆ అహంకార తత్వంలో మళ్ళీ 3 ప్రభేదములు: వైకారిక, తైజస, తామస అహంకారములు. వైకారిక అహంకారానికి గరుడు అభిమాని దేవత, తైజస అహంకారానికి శేషుడు అభిమాని దేవత, తామస అహంకారానికి రుద్రుల వారు అభిమాని దేవత. ఇక 4వ తత్వము మనస్తత్వము. దీనికి ఇంద్రుడు, కాముడు, కామ వీరిద్దరూ మనస్తత్వానికి అభిమాని దేవతలు. ఈ విధంగా 24 తత్వములు ఉన్నాయి. ఈ తత్వములకు అభిమాని దేవతలు ఉన్నారు చెబుతూ ఇక భావదర్పణ టీకాకారులు చెబుతూ ఉన్నారు 24 తత్వములు అని అంటే 24 తత్వములు అవి దశేంద్రియములు అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు, 1 అవ్యక్తతత్వము, అహంకారతత్వము, బుద్ధితత్వము, మనస్తత్వము. ఈ విధంగా 24 తత్వములు అని చెబుతూ ఉన్నారు. శాండిల్య వచనము ప్రకారము ఈ తత్వములందు, ఈ 24 తత్వములందు ఆధ్యాత్మచావ్యక్త తత్వాత్మా దేవి లక్ష్మీ ఉదాధృత అని చెప్తూ ఉన్నారు. ఈ అవ్యక్త తత్వమునకు, ఈ ప్రమాణమును అనుసరించి అవ్యక్త తత్వమునకు ముఖ్యాభిమాని దేవత లక్ష్మీదేవి. ఇటువంటి లక్ష్మీదేవికి అంటే 24 తత్వపతి దేవతಗಳಿಗೆ గురువేని శృతిహ అని చెప్పారు కదా. కాబట్టి 24 తత్వములలో అవ్యక్త తత్వము కూడా ఒకటి. కాబట్టి అవ్యక్త తత్వములకు లక్ష్మీదేవి అభిమాని. లక్ష్మీదేవికి కూడా వాయుదేవుల వారు గురువులు అని మనము తెలుసుకుంటే అది అన్యథా జ్ఞానం అవుతుంది, మహా అనర్థమై మనకు దుర్గతి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సకల తత్వములకు శ్రీహరి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ముఖ్యాభిమాని దేవతలు. 24 తత్వములు, అన్ని తత్వములకు ముఖ్యమైనటువంటి అభిమాని దేవతలు ఎవరయ్యా అంటే శ్రీహరి, లక్ష్మీదేవి. అయితే అవ్యక్త తత్వరూపిణ్యౌ భారతీచ సరస్వతి అని శాండిల్య వచనం చెబుతూ ఉన్నది. అంటే లక్ష్మీదేవి ముఖ్యమైనటువంటి అవ్యక్తతత్వానికి అభిమాని దేవత అయినా అముఖ్యాభిమాని దేవతలు నేను ఇప్పుడే చెప్పినట్లుగా అవ్యక్త తత్వానికి అవాంతర లేదా అముఖ్య అభిమాని దేవతలు భారతి, సరస్వతులు అని చెబుతున్నారు. కాబట్టి
చతురవింశతి తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనుసుతిహ అని చెప్పిన చోట లక్ష్మీదేవిని వదిలి బ్రహ్మ అవ్యక్తతత్వానికి అవాంతరభిమాని దేవతలైనటువంటి భారతీ సరస్వతులను స్వీకరించి అప్పుడు చతురవింశతి తత్వపతి దేవతಗಳಿಗೆ అని తీసుకున్నప్పుడు సరి అయినటువంటి అర్థం కలుగుతుంది. అంటే ఇది నేను నిన్నే చెప్పినట్లుగా ఇవన్నీ కూడా శాస్త్ర గ్రంథము. హరికథామృత సారము అని అంటే శాస్త్ర గ్రంథము. వేదములు, పురాణములు, శాస్త్రములు, ఇతిహాసములలో ఉన్నటువంటి రహస్య తత్వాలు అదే చెబుతూ ఉన్నారు. చూడండి, భాగవత భారత పురాణ రహస్య తత్వಗಳ అరుపు కరుణదలి. ఈ భారత భాగవత పురాణ శాస్త్ర వేదములలో చెప్పినటువంటి రహస్య తత్వములు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను సరిగా అర్థం చేసుకోవాలి అని అంటే వ్యాఖ్యానకారుల యొక్క సహాయం లేకపోతే, వ్యాఖ్యానాలను చదివి గురుముఖేన తెలుసుకుంటే అప్పుడు మనకు సరి అయినటువంటి జ్ఞానం వస్తుంది. లేకపోతే అన్యథా జ్ఞానం కలుగుతుంది, అయథార్థ జ్ఞానం కలుగుతుంది. దాని వలన మనకు అనర్థం కలుగుతుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా మనము హరికథామృత సారము పాఠము వినాలి, చదవాలి అని పోయి గురుముఖేన వ్యాఖ్యానకారుల సహాయం లేకుండా మన సొంత తెలివితో, అల్పమైనటువంటి తెలివితో, జ్ఞానముతో మనము చదివితే అన్యథా జ్ఞానం వచ్చి మనకు దాని వలన అనర్థం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అతి సూక్ష్మంగా విషయాలను మనము అర్థం చేసుకోవాలి. మరొక్క మారు చతురవింశతి తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనుసుతిహ మారుతన నిజపత్ని. 24 తత్వములకు అధిపతులైనటువంటి దేవతలకు గురువు వాయుదేవుల వారు. అంటే అవ్యక్త తత్వానికి లక్ష్మీదేవి అభిమాని దేవత అయినప్పుడు లక్ష్మీదేవికి కూడా వాయుదేవుల వారు గురువులు అనంటే ఆమె ఈశకోటి ప్రవిష్టురాలు, భగవంతుని అవిభక్త కుటుంబిని, సదా భగవంతుని వక్షస్థలవాసిని, బ్రహ్మ వాయువులకే గురువైనటువంటి ఆమెకు వాయుదేవుల వారు గురువు అని మనం అర్థం చేసుకుంటే అనర్థం కలుగుతుంది. దానివలన దుర్గతి కలుగుతుంది మనకు. కాబట్టి 24 తత్వములు అంటే అవ్యక్త తత్వానికి అవాంతర అభిమాని అయినటువంటి అముఖ్యాభిమాని దేవతలైనటువంటి సరస్వతీ భారతులను చేర్చుకుంటే అప్పుడు చతురవింశతి తత్వపతి దేవతಗಳಿಗೆ గురువు అని చెప్పేటటువంటి వాయుదేవుల వారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నిజపత్ని, మారుతన నిజపత్ని అంటే వాయుదేవుల వారి యొక్క నిజపత్ని అన్నారు. పత్ని అంటే సరిపోతుంది కదా. నిజపత్ని అంటే నిజమైనటువంటి పత్ని, అబద్ధమైనటువంటి పత్ని అని ఉంటారంటే అది కాదు. అక్కడ నిజపత్ని. ఆ నిజపత్ని అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే నియత పత్ని. అంటే వాయుదేవుల వారికి మూల రూపంలో కానీ అవతార రూపాలలో కానీ పత్ని భారతీదేవియే ఉంటారు. వేరే వాళ్ళు ఎవరూ రారు. అన్ని అవతారములలో మూల రూపములలో భారతీదేవి వాయుదేవుల వారి పత్ని, భారతీదేవికి వాయుదేవుల వారే పతి. వారిలో ఈ ఎడబాటు వ్యత్యాసము ఉండదు. కాబట్టి ఆ నియత పత్ని అంటే వారు తప్ప వేరే ఒకరు పత్నిగా ఉండరు. మిగిలిన దేవతలకు అలా కాదు. అయితే వాయుదేవుల వారికి ఆ నియత పత్నిత్వము చెప్పటానికే మారుతన నిజపత్ని, ఆ నిజ అనేటటువంటి పదాన్ని వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మారుతన నిజపత్ని అని చెప్పటంలో ఇంకా ఒక స్వారస్యకరమైనటువంటి ఒక విషయం ఉన్నది. వాయుదేవుల వారు మనకు తెలిసినట్లుగా ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్కార్యసాధక. భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని కార్యమును సాధించటానికి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు మొదటి అవతారము హనుమంతుడిగా, రెండవ అవతారము భీమసేనుడిగా, మూడవ అవతారము మధ్వాచారులుగా,
క్రమంగా త్రేత ద్వాపర కలియుగములందు అవతరించి క్రమంగా రామకృష్ణ వేదవ్యాసుల భగవద్రూపముల సేవను అనితర అసాధారణంగా చేశారు. ఈ విషయం మనకు తెలిసినదే. వాయుదేవుల వారు ద్వాపర యుగంలో భీమసేనుడిగా అవతరించినప్పుడు భీమసేనుల వారికి 24 మంది పత్నులు అని మనకు మహాభారత తాత్పర్య నిర్ణయం చెబుతూ ఉన్నది. ఆ 24 మంది పత్నులు ఎవరయ్యానంటే ద్రౌపదీదేవి, కాశీరాజ పుత్రి అయినటువంటి కాళి, హిడింబ, రోహిణి పుత్రి అయినటువంటి దేవి అంటే రాక. వీళ్ళు నలుగురు కాకుండా దిగభిమాని దేవతలు 10 మంది, అభభిమాని దేవతలు 10 మంది, మొత్తంగా 24. అంటే ఈ చివరి 20 మంది భీమసేనుని భార్యలు వసుదేవుని పుత్రికలు. ఈ విధంగా 24 మంది పత్నులు వాయుదేవుల వారికి. అదే మహాభారత తాత్పర్య నిర్ణయము చెబుతూ ఉన్నది. మాతాస్య దేవీతి చ రౌహిణేయి భీమప్రియ ఆసీద్య పురాస్యైవ రాక అన్యాశ్చ సుర్వాసు దేవ్యో దిశో యా ఆపః పూర్వం 20 రూపాః తాభిర్యుతో దైవతైరప్యలభ్యాన భుంక్త భోగాన్ విబుధానుగార్చితః అని చెబుతూ ఉన్నారు. దీనికి మహాభారత తాత్పర్య నిర్ణయానికి వ్యాఖ్యానం రాసినటువంటి వాదిరాజ తీర్థుల వారు మనకు వివరణను ఇస్తూ ఉన్నారు. ఈ శ్లోకానికి దిశః దిగభిమానిన్యః ఆపః అభవిమానన్య అశ్చ అగ్ర్యరూపాః 20 దేవ్యశ్చాసన్ తాః వాసుదేవ్యః వసుదేవపుత్ర్యః సత్యః భీమస్య భార్యాః ఆసు తాభిః రౌహిణేయి దేవ్యా చ యుత ఇతి సంబంధః. యుత ఇతి వదతా రమణాంతు ద్రౌపద్యైవ తాశ్చ భీమ పరిచర్యామేవ కృత్వా తిష్టంతీతి సూచితం. అత ఏవ ద్విరూపయా సోమక కాశీజాతయా రరాజేత్యుక్తం. ఈ ఆచార్యుల వారి మహాభారత తాత్పర్య నిర్ణయ వాక్యానికి వాదిరాజ తీర్థుల వారు భావప్రకాశిక అనేటటువంటి వ్యాఖ్యానాన్ని రాసిచ్చారు. ఆ వ్యాఖ్యానమునందు ఈ విధంగా భీమసేనుల వారికి 24 మంది పత్నులు ఉన్నారు. ఆ 24 మంది పత్నులలో నిజమైనటువంటి పత్ని ఎవరయ్యా అంటే భీమసేనుని పత్ని అయినటువంటి ద్రౌపదీదేవి, కాళీ రూపమైనటువంటి భారతీదేవి. వీళ్ళిద్దరు మాత్రమే. ఇంతమంది ఉన్నా సాక్షాత్తు భారతీదేవి అవతారమైనటువంటి ద్రౌపదీదేవి, కాళీ రూపంలో ఉన్నటువంటి భారతీదేవి, ఇక మిగిలినటువంటి పత్నులందరూ కూడా భారతీదేవి యొక్క ఆవేశ నిమిత్తముతో, అంటే వారిలో వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవి యొక్క ఆవేశం ఉండటం వలన వారందరికీ కూడా భీమసేనుల వారు పతిత్వము ఉంటున్నది, పతిగా ఉంటూ ఉన్నారు. అంతేగాని నిజమైనటువంటి పత్నులు అంటే భారతీదేవి అవతారమైనటువంటి ద్రౌపదీదేవి, కాళీ రూపంలో ఉన్నటువంటి భారతీదేవి, వీళ్ళిద్దరూ మాత్రమే. అందుకే జగన్నాథదాసుల వారు మారు తన నిజపత్ని అంటే జగన్నాథదాసుల వారు ఒక్కొక్క పదము వేస్తే ఆ పదము వెనుక ఆ పదములో ఎంత అర్థం ఉంటూ ఉన్నది, అర్థగర్భితంగా ఉంటూ ఉన్నది. మళ్ళీ దీనికి ఉదాహరణ ఎలాగో చూద్దాం. సర్వోత్తముడైనటువంటి భగవంతుని అవతారమైనటువంటి శ్రీకృష్ణునికి 16,108 మంది భార్యలు. అయితే ఆ శ్రీకృష్ణునికి నిజమైనటువంటి పత్ని ఎవరయ్యా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మిగిలిన వారిలో లక్ష్మీదేవి యొక్క ఆవేశం ఉంటుంది. అదేవిధంగా వాయుదేవుల వారి నిజమైనటువంటి పత్ని భారతీదేవి.
ఇంద్రాది దేవతలు ఇంద్రునికి నియత పత్ని అయినటువంటి శచీదేవి మినహా మిగిలిన వారందరికీ ఈ పతి పత్నిత్వములు వ్యత్యాసమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాయుదేవుల వారికి ఆ విధంగా ఉండదు. నియత పతిత్వము, నియత పత్నిత్వము ఉంటుంది. అందుకే జగన్నాథదాసుల వారు ఆ తత్వాన్ని, ఆ తత్వ రహస్యాన్ని తెలియజేయటానికే మారుతన నిజపత్ని అని అంటూ ఉన్నారు. అంటే జగన్నాథదాసుల వారు ఎంతటి మహాపండితులు, శాస్త్రములో చెప్పినటువంటి అనేక రహస్యములైనటువంటి విషయాలను ఒక చిన్న చిన్న మాటలతో, నిజ అనేటటువంటి ఒక్క మాటతో ఈ విధంగా మనకు హరికథామృతసార గ్రంథమును శాస్త్ర గ్రంథంగా మధ్వ సిద్ధాంత ప్రమేయ రత్నములను మనకు నింపి ఇచ్చారు. మనం యథాయోగ్యంగా మన శక్తి కొద్దీ మనము వాటిని స్వీకరించి అర్థం చేసుకుంటే మనము ధన్యులమవుతాము అని చెబుతూ ఇంతవరకు విశేషార్థాన్ని కృతిరమణ ప్రద్యుమ్నందనే చతురవింశతి తత్వపతి దేవತೆಗಳಿಗೆ గురువెనిసుతిహ మారుతన నిజపత్ని అనేటటువంటి 6 పంక్తుల, ఇది భామిని షట్పది ఛందస్సు. ఒక్కొక్క పద్యంలో 6 పంక్తులు ఉంటాయి. ఆ 6 పంక్తులలో మొదటి 3 పంక్తుల యొక్క ప్రతిపదార్థము, భావార్థము, విశేషార్థము ఈరోజు వివరించడం జరిగింది. ఇక రేపు మిగిలినటువంటి 3 పంక్తులు సతత హరియలి గురుಗಳಲ್ಲಿ సద్రతియ పాలిసి భాగవత భారత పురాణ రహస్య తత్వಗಳరుపు కరుణదలి, ఈ మిగిలినటువంటి 3 పంక్తుల యొక్క విశేషార్థాన్ని, విశిష్టమైనటువంటి అర్థాన్ని మనం రేపటి పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.